అందరికీ నమస్కారం. ఈరోజు కథ 'చెలియా నిన్ను చేరా' ఎపిసోడ్ నెంబర్ 2. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. నీ ప్రేమ కథ ఎంతవరకు వచ్చింది అని అడిగింది రాధిక బోర్డు చూస్తూ. చెప్పాలనుంది కానీ అన్నాడు నందు. కానీ లేదు గీనీ లేదు. ఇలాగే లేట్ చేస్తే నీకు కాంపిటీషన్ పెరిగిపోతుంది. అసలే అందగత్తే. ఆపై నీ ఇష్టం అంది రాధిక. నీ మాటలతో నన్ను టెన్షన్ పెట్టకే అన్నాడు నందు రిక్వెస్ట్ చేసినట్టు. అబ్బా, నీ లవ్ మాటకొస్తే నీ మాటలో ఎంత రిక్వెస్ట్ ఉందిరా. అదే విక్కీ ప్రపోజల్కి మాత్రం వెంటనే ఒప్పేసుకో అని ఎంత సింపుల్గా చెప్పేశావు అంది రాధిక. మిస్టర్ నందు అండ్ మిస్ రాధిక, గెట్ అవుట్ ఫ్రమ్ ది క్లాస్ అన్నాడు క్లాస్ చెప్పేశారు. సారీ అంటూ చేసేదేం లేక ఇద్దరు బయటికి వచ్చారు. ఆ సార్కి కాస్త ముక్కు మీద కోపం ఎక్కువ. క్లాస్ అయ్యాక అడగచ్చు కదా అంది రాధిక. సరే, నేను అడిగితే మాత్రం ఆ విక్కీ గురించి చెప్పి నోరు మూసుకోవచ్చు కదా. నా లవ్ గురించి ఎందుకు అడిగావు అని అన్నాడు నందు. ఇప్పుడు మనం బయటికి ఎలాగూ వచ్చేసాం కదా నందు, ఇప్పుడు చెప్పు, నీ లవ్ మ్యాటర్ ఎప్పుడు పోస్ట్ చేస్తావు అడిగింది రాధిక. చేయాలి, తను కోరుకున్నట్టే నేను చదువుతున్నాను. మంచి ప్లేస్మెంట్ కూడా వస్తుంది. తనకి యూఎస్లో సెటిల్ అవ్వటం ఇష్టం. అందుకే కదా ఇప్పటి నుండే నన్ను నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను అన్నాడు నందు. తనకి నచ్చినట్టు అన్నీ చేస్తున్నావు కదరా, ఇంకెందుకు లేటు? నువ్వు త్వరగా తన దగ్గర ఓపెన్ అయిపో. తనకి నీ ప్రేమ పూర్తిగా తెలియాలి. తన కోసం నిన్ను నువ్వు తనకి నచ్చినట్టుగా మార్చుకుంటున్నావని తెలిస్తే తను ఖచ్చితంగా ఒప్పుకుంటుంది అంది రాధిక నమ్మకంగా. చెప్పేస్తా. ఎలాగూ మన స్టడీస్ కూడా కంప్లీట్ అవుతున్నాయి. ఇంకా లేట్ చేయటం మంచిది కాదు అన్నాడు నందు స్థిరంగా. రాధిక తనకి దగ్గరలో ఉన్న గులాబీ మొక్క నుండి పువ్వు కోసి నందు చేతికిచ్చింది. వెళ్ళి చెప్పు అన్నట్టు. ఇప్పుడేనా అన్నాడు నందు. లేకపోతే పంతులు గారిని అడిగి ముహూర్తం చూసుకునొద్దామా అంది రాధిక. అది కాదే, మనమంటే క్లాస్లో నుండి గెట్ అవుట్ అని అనిపించుకొని వచ్చాం. తను మాత్రం క్లాస్లోనే ఉంటుంది కదా అన్నాడు నందు. ఎక్కడుంది? నువ్వెక్కడుంటే నేనెక్కడుంటా అన్నట్టు మన వెనకే వచ్చింది. అటు చూడు అని తమకి కాస్త దూరంలో నిలబడి ఎటో చూస్తున్న అక్షరని చూపించింది రాధిక నందుకి. అంటే తనొచ్చింది నా కోసమేనని నువ్వు ఫిక్స్ అయ్యావా? ఓకే, వచ్చిందే అనుకో. ఎంత అలా వస్తే మాత్రం ఇలా ఇప్పుడే ప్రపోజ్ చేయాలా అన్నాడు నందు కాస్త ఇబ్బందిగా. లేదు, చెయ్యకు. అలాగే బొమ్మను చూసినట్టు చూసుకుంటూ ఉండు. ఎప్పుడో ఒకసారి నువ్వు లవ్ చేసిన పిల్లకి ఇంకెవడో వచ్చి ఐ లవ్ యూ అక్షర అని చెప్తారు. వాళ్ళు వచ్చి చెప్పిన తర్వాత నువ్వు చెప్పు, అప్పుడు నీకు ఓకే చేస్తుంది అంది రాధిక. అదేంటే, అసలే అక్షరం చూసిన టెన్షన్లో నేనుంటే నువ్వు ఇంకా టెన్షన్ పెడుతున్నావు నీ మాటలతో అన్నాడు నందు. రేయ్, నువ్వేమన్నా నాలా ఆడపిల్లవా టెన్షన్ పడటానికి? పడితే గిడితే ఆడపిల్లలు పడాలి కానీ టెన్షన్ నీకెందుకు అంది రాధిక. ఈ టైంలో ఏంటి నీ జోకులు అన్నాడు నందు. ఇందులో జోక్ చేసేంత ఏముంది అని అడిగింది రాధిక. మరి నువ్వు ఆడపిల్ల అని ఎవరు చెప్పారు? ఇక్కడ నా పక్కనుంది ఒక ఆడపిల్ల అని నాకెప్పుడూ అనిపించలేదు అన్నాడు నందు నవ్వుతూ. నీ సంగతి చెప్తా. నన్ను ఒక అమ్మాయిలా గుర్తించే టైం వస్తుంది నీకు అంది రాధిక కాస్త అలిగి. అంతలోనే అక్షర వీళ్ళ వైపుకి రావటం చూసి, నీ అదృష్టం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. మీ ఇద్దరి మధ్యలో నేనెందుకు అని పువ్వు నందు చేతిలో పెట్టి అక్కడి నుండి కాస్త దూరంగా వెళ్ళింది రాధిక. నందు పిలుస్తున్నా కూడా పట్టించుకోకుండా. రాధిక వెళ్ళగానే అది చూసిన అక్షర నందు దగ్గరికొచ్చి హాయ్ అని పలకరించింది. నందు కూడా హాయ్ అంటూ అక్షర వైపు చూశాడు. నందు పక్కనే అడుగు దూరంలో కూర్చుంది అక్షర. రాధిక వీళ్ళకి దూరంగా కూర్చొని చూస్తూ ఉంది. వీళ్ళకి మాత్రం రాధిక కనబడటం లేదు. రేయ్, ప్రేమించిన పిల్ల పక్కనే వచ్చి కూర్చుంటే మాట్లాడకుండా ఏం చేస్తున్నావురా అని నందుని తన మనసులో అనుకుంటూ అక్షర వాళ్ళ వైపు చూస్తుంది రాధిక ఎక్సైట్ అవుతూ. తన పక్కనే కూర్చున్నా కూడా ఏమీ మాట్లాడకుండా దిక్కులు చూస్తున్న నందుని చూసి, ఇంకెన్నాళ్ళు వెయిట్ చేయాలి నేను? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని నాకు తెలుసు. నీ అంతటి నువ్వే ఐ లవ్ యూ అని చెప్తే వినాలనుంది. అందుకే ఇన్నాళ్ళు వెయిట్ చేశాను. కానీ నువ్వు అసలు ఓపెన్ అవ్వటం లేదు అని నందుని చూసి తనలో తానే అనుకుంది అక్షర. 10 నిమిషాలైనా కూడా నందు అలానే సైలెంట్గా ఉంటే. నైస్ ఫ్లవర్ అంది అక్షర నందు చేతిలోని పువ్వును చూసి. రాధిక ఇచ్చింది అన్నాడు నందు టక్కున. అవును, నిన్ను చూసినప్పుడు ఒక మాట అడగాలని అనుకుంటాను, కానీ కుదరలేదు ఇంతవరకు అంది అక్షర
నందుతో మాట కలుపుతూ. ఏంటి అన్నట్టు చూస్తాడు నందు అక్షరాని. అదే, నువ్వు రాధిక చాలా క్లోజ్ కదా! మీ పెళ్ళెప్పుడు అంది అక్షర కావాలని. వాట్, పెళ్ళా? అదే రాధికతోనా అన్నాడు నందు ఆశ్చర్యంగా. అంటే మీ ఇద్దరు బాగా క్లోజు, ఎప్పుడూ ఒకే దగ్గరుంటారు. చూసే వాళ్ళకు కూడా మీ పేరు చాలా బావుంటుంది. ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం. అందుకే అడిగాను అంది అక్షర. తను నా బెస్ట్ ఫ్రెండ్. రాధిక అంటే నాకు చాలా ఇష్టం. ఎంతని అంటే బహుశా చెప్పలేను. ఎందుకు అనంటే కూడా నా దగ్గర కారణం లేదు. బాగా అలవాటు పడిపోయాను తనకి. రాధిక లేకుండా నాకు ఒక్క రోజు కూడా గడవదు అన్నాడు నందు రాధిక గురించి అనుకుంటూ. హమ్మయ్య! నాకు తెలుసు మీ ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ అని. కానీ నేను ఒక ఆడపిల్లనే కదా! నా భయాలు నాకుంటాయి కదా! ఈ క్లారిటీ చాలు నాకు అని సంబరపడిపోయింది అక్షర తనలో తానే. నైస్ ఫ్లవర్ అంటూ మళ్ళీ అంది అక్షర నందు చేతిలోని పువ్వుని చూస్తూ. ఓ, నీకు నచ్చిందా? తీసుకో అని అక్షరకిచ్చాడు నందు. థ్యాంక్ యూ అని దాన్ని తీసుకుని తలలో పెట్టుకుంది అక్షర. ఈ పువ్వుతో పాటు ఇంకేదైనా చెప్తే వినాలనుంది నాకు అంది అక్షర ప్రపోజ్ చేయొచ్చు కదా అన్నట్టు. కానీ నందుకు మాత్రం ఎందుకో అప్పుడే చెప్పాలని అనిపించలేదు. అందుకే అక్షర తన దగ్గర అంత ఫ్రీగా మూవ్ అయినా కామ్గా ఉన్నాడు నవ్వుతూ. ఇంకేంటి, నువ్వు క్లాసులో నుండి ఎందుకు వచ్చేసావు అని అడిగాడు. ఎందుకొస్తానురా, నువ్వు లేకుండా నేను మాత్రం ఎలా కూర్చుంటా క్లాస్లో అని తనలో తాను అనుకొని. అదా, కాస్త హెడ్ఎక్, అందుకే హాస్టల్కి వెళ్తానని పర్మిషన్ తీసుకొని వచ్చేసాను అంది అక్షర. ఓ, అవునా, మరి వెళ్ళకుండా ఉన్నావు అని అడిగాడు. ఓరి నాయనో, ఇంత అందమైన అమ్మాయి వచ్చి పక్కన కూర్చొని మాట్లాడుతుంటే వీడు అడగాల్సినవి అడగకుండా హాస్టల్ వార్డెన్లా పనికిరాని క్వశ్చన్లు వేస్తున్నాడు అని లోపలే బాధపడిపోతుంది అక్షర. అదా, వెళ్దామని అనుకున్నాను, కానీ ఇక్కడ నిన్ను చూసి ఆగిపోయాను అంది. ఎందుకు అని అడిగాడు నందు. అంటే సార్ నిన్ను క్లాస్లో నుండి గెట్ అవుట్ అని అన్నాడు కదా అందరి ముందు, ఏమైనా ఫీల్ అయ్యావేమో అని అంది. అక్షర మాట వినగానే నందు నవ్వేశాడు. క్లాస్ వినకుండా మిగతా వాళ్ళని డిస్టర్బ్ చేస్తే గెట్ అవుట్ అని అనకుండా ఏమంటారు? ఇందులో ఫీల్ అవ్వడానికి ఏముంది? తప్పు చేశాం కనుక పనిష్మెంట్ తీసుకోవాలి అన్నాడు నందు. నవ్వుతున్న నందుని చూస్తూ అలానే మైమర్చిపోయింది అక్షర. అక్షర తనని చూస్తూ ఉండటం నందు గమనించి, ఇంకేంటి అక్షర, నీ ఫ్యూచర్ ప్లాన్స్ అడిగాడు అక్షరని డిస్టర్బ్ చేస్తూ. ఏముంది నందు, మాకు చాలా కంపెనీస్ ఉన్నాయి. వన్ అండ్ ఓన్లీ డాటర్ని నేను. మా నాన్న బిజినెస్ టేక్ ఓవర్ చేయటమే. కాకపోతే ఇండియాలో కాదు, అబ్రాడ్లో అన్నది అక్షర కాస్త గర్వంగా. అంటూ అక్షర్ని చూశాడు నందు. మరి నువ్వు అని అడిగింది. మీ అంతా మాకు లేవు. కాకపోతే మంచి ప్లేస్మెంట్ కొట్టి ఓ 4-5 సంవత్సరాలు జాబ్ చేయాలి. ఆ తర్వాత ఏదో నా లెవెల్కి తగ్గట్టు ఒక కంపెనీ పెట్టాలి. నేను కూడా ఇంకొందరికి జాబ్స్ ఇవ్వాలి అన్నాడు నందు నార్మల్గా. నువ్వు కోరుకుంటే అన్నీ ఈ క్షణం నీ కాళ్ళ దగ్గరికి తెచ్చిపెట్టగలరు మా డాడీ అని అక్షర తన మనసులో అనుకుని. నువ్వెవరినైనా లవ్ చేశావా అని అడిగింది అక్షర కాస్త సిగ్గుపడుతూ. ఏదవసో దాపి నీ లవ్ మ్యాటర్ చెప్పు అని మెసేజ్ చేసింది రాధిక. అది చూసి నవ్వుకున్నాడు నందు. ఏంటి, నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పకుండా నవ్వుతున్నావు? అంటే ఐ థింక్ యు ఆర్ ఇన్ లవ్ అంది అక్షర టైం వేస్ట్ అవ్వటం ఇష్టం లేక. మేబీ ఐఎమ్ ఇన్ లవ్ అక్షర అన్నాడు నందు. మేబీ అని అంత డౌట్గా అన్నా కూడా అక్షరకి తెలుసు ఆ లవ్ తనే అని. ఆయన కావాలనే ఎవరో ఆ లక్కీ గర్ల్ అని అడిగింది. దేనికైనా టైం రావాలి, వచ్చినప్పుడు చెప్తాను అన్నాడు. అంతలోనే క్లాస్ అయిపోవటంతో స్టూడెంట్స్ అంతా బయటకు వస్తూ కనిపించారు. ఓకే, నేను వెళ్తున్నా అని నందుకు చెప్పి వెళ్ళింది అక్షర. అక్షర వెళ్ళగానే రాధిక వచ్చింది నందు దగ్గరికి. కానీ అసలు మాట్లాడలేదు. అర్థమైంది నందుకి రాధిక అలిగిందని. ఇప్పుడు నువ్వు ఇలా మౌనంగా ఉంటే దానికి అర్థం ఏంటి అన్నాడు నందు. నందుని చూసి ఇంకో పక్కకి తిరిగింది రాధిక. నందు రాధిక ఫేస్ని తన వైపుకు తిప్పుకొని, నేను అక్షరకి విషయం చెప్పలేదని అలిగావా అని అడిగాడు. అంటూ చిన్నగా చెప్పి తల అవునని ఊపింది రాధిక. అది కాదు రాధిక, తనంటే నాకు ఇష్టమే, కాదని నేను అంటం లేదు. కానీ ఎందుకో తనకి చెప్పాలంటే చెప్పలేకపోతున్నాను. అర్థం చేసుకో, ఇంకోసారి ఖచ్చితంగా చెప్తాను అన్నాడు నందు. అయినా రాధిక అలానే ఉంటే, సరే నేను చెప్పాల్సింది చెప్పాను. అసలే నాకు పిచ్చి ఆకలిగా ఉంది. హాస్టల్కి వెళ్తూ వెళ్తూ చాటుబండి సగం ఖాళీ చేస్తాను అని అడుగు ముందుకు వేశాడు. మొత్తం నీకేనా, నాకు అంది రాధిక కాస్త అలిగినట్టు.
ఇంకో సగం ఉందిగా, నువ్వు వస్తానంటే నేను వద్దంటానా? ఇద్దరం కలిసి మొత్తం ఖాళీ చేద్దాం అన్నాడు నవ్వుతూ నందు. ఓకే అని నందు బైక్ మీద కూర్చుని వెళ్ళింది రాధిక. రాధిక నందు కలిసి వస్తుంటే అనుకున్నాడు మున్న, ఈరోజు నా బండి మొత్తం వీళ్ళకే అని. ఇక నాకు వేరే బేరాలు లేవు అని. హే మున్నా, ఎలా ఉన్నావు అంటూ చాట్ మసాలాలో ఒక పూరి డిప్ చేసి తినేసింది రాధిక. బావున్నాక, మీరేంటి ఈ మధ్య అసలు రావటం లేదు అని నందుతో అన్నాడు మున్న రాధికకి ప్లేట్ ఇస్తూ. కుదరలేదు మున్న రావటానికి అని రాధిక తినటం చూస్తూ చెప్పాడు. రాధిక మాత్రం అది ఇది అంటూ శుభ్రంగా లాగించేసింది. నందు కాస్త తిని బండిలో మిగిలిందంతా చిన్న చిన్న ప్యాక్స్ కట్టించాడు. డబ్బులిచ్చేసి మున్నాకి బాయ్ చెప్పి బయలుదేరారు నందు రాధిక. ఇద్దరు కలిసి ఒక ఆర్ఫనేజ్కి వెళ్లారు. రాధికని చూడగానే అక్కడ అన్నీ చూసుకునే సరస్వతి ఎదురొచ్చింది నవ్వుతూ. ఎలా ఉన్నారు ఆంటీ అని పలకరించింది రాధిక. బావున్నా రాధిక అని నందుని చూసి ఎలా ఉన్నావు బాబు అని అడిగింది. నందు సరస్వతి మాట్లాడుకుంటూ ఉండగానే రాధిక అక్కడున్న పిల్లల్ని పిలిచింది. రూమ్లో ఉన్నవాళ్ళు రాధిక మాటలు విని వచ్చేశారు. అక్కడున్న దాదాపు 20 మంది పిల్లలకి ఆ ప్యాకెట్స్ ఇచ్చి వాళ్ళతో మాటల్లో పడింది రాధిక. నందు మాత్రం సరస్వతికి కాస్త డబ్బు చేతిలో పెట్టాడు. ఈసారి కొంచెం ఖర్చులు ఎక్కువయ్యాయి ఆంటీ, నెక్స్ట్ మంత్ మాత్రం కాస్త ఎక్కువ ఇస్తాను అన్నాడు. అయ్యో, నువ్వు చేసే సాయం చిన్నదా పెద్దదా అనేది ముఖ్యం కాదు బాబు. అయినా నువ్విచ్చిన డబ్బుతోనే ఇక్కడ చాలామంది కనీసం ఒక పూటైనా తింటున్నారు, అది చాలు నాకు అంది సరస్వతి. నందు నవ్వి ఆమెతో మాట్లాడుతూ ఉంటే రాధిక పిల్లలతో మాట్లాడుతూ ఉంది. కాసేపు వాళ్ళతో టైం స్పెండ్ చేసి బయలుదేరారు ఇద్దరు. ఇంటికి చేరేసరికి 7 గంటలైంది. రాధిక ఫోన్ చేసి చెప్పటంతో వంట చేసే పనిలో ఉంది నీలవేణి. నందు బైక్ సౌండ్ విని వచ్చేసింది అని హాల్లోకి వచ్చింది నీలవేణి. నందు నీలవేణిని హత్తుకుని ఎలా ఉన్నావు ఆంటీ అంటూ చుట్టుకున్నాడు. బావున్నాను నాన్న, నువ్వెలా ఉన్నావు? అసలు ఈ మధ్య ఇంటికి కూడా రావటం లేదు అని అడిగింది. కొంచెం బిజీ, కోర్స్ అయిపోవచ్చింది కదా ఆంటీ, ఇంకా సెటిల్మెంట్ వైపు చూడాలి కదా, ఆ ప్లానింగ్ వల్లే కుదరటం లేదు అని చెప్పాడు నందు. చూడవే, ఎప్పుడూ నీతో ఉండే నందునైనా చూసి నేర్చుకో. ఫ్యూచర్ గురించి ఇప్పటి నుండే ప్లాన్స్ చేసుకుంటున్నాడు. నువ్వు మాత్రం ఈ పూటకి ఏం చేశావు, నైట్కి ఏం చేస్తావని నన్ను తినటం తప్ప నీ చదువు ఉద్యోగం గురించి ఎలాంటి టెన్షన్ ఉండదు నీకు అంది నీలవేణి. ఛాన్స్ దొరికింది కదా అని. నీలు, ఛాన్స్ దొరికింది కదా అని లోపల అనుకోవాల్సిన మాటలు బయటకు అనేస్తున్నావు అంది రాధిక బెదిరించినట్లు. ఏంటి ఆ చూపు? చూసింది చాలు కానీ ముందు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అంది నీలవేణి. నీ పని ఇప్పుడు కాదు తర్వాత అని తన మనసులో అనుకుని చేసేదేం లేక లోపలికి వెళ్ళింది రాధిక. ఇక నేను వెళ్తాను ఆంటీ అని నందు అంటే, ఎక్కడికి? చాలా రోజుల తర్వాత వచ్చావు ఇంటికి, తినేసి వెళ్దువు. నీ ఫ్రెండ్ ఇంటికి వచ్చే ముందు ఆర్డర్ వేసింది ఫోన్లో, నందు వస్తున్నాడు పప్పుచారు బెండకాయ ఫ్రై చేయమని అంది. అబ్బా, ఐటమ్స్ పేరు చెప్పి లాక్ చేశారు కదా అని నందు కూడా ఉండిపోయాడు. అప్పుడే ఇంట్లోకి వచ్చిన పింకీ హే నందు అని నందు ఒడిలోకి చేరింది. ఏంటి, నీకు రాధికకి ఏమైనా గొడవ? ఈ మధ్య నీ గురించి అడిగితే కసుబుసుమంది అన్నాడు నందు. ఆ తింగరి బుచ్చితో నాకేం గొడవ లేదు, అదే నన్ను ఇబ్బంది పెడుతుంది అని రాధిక మీద కంప్లైంట్ చేయటం మొదలుపెట్టింది పింకీ. అయినా మీరిద్దరు ఎప్పుడు బాగుంటారో ఎప్పుడు కొట్టుకుంటారో అస్సలు అర్థం కాదు అంది నీలవేణి పింకీని చూస్తూ. నువ్వే చెప్పు నందు, నేనేదో నా హోంవర్క్ రాసుకుంటూ ఉంటే సినిమాకు వెళ్దామని చెప్పి నన్ను తీసుకెళ్ళింది. ఇంటి దగ్గర నాకు నచ్చిన సినిమా అని చెప్పింది. అక్కడికి వెళ్ళాక టికెట్స్ లేవని నేను అడిగిన సినిమా చూపించకుండా ఇంకో దానికి తీసుకెళ్ళింది. పింకీ చెప్తుంటే నవ్వుకున్నాడు నందు. టికెట్స్ అయిపోతే రాధిక మాత్రం ఏం చేస్తుంది అని అంటూ. రాధిక అబద్ధం చెప్పింది నందు, టికెట్స్ అయిపోలా, కావాలనే దానికి నచ్చిన సినిమాకి నన్ను తోడుగా తీసుకెళ్ళింది అని చెప్పింది పింకీ. నందు నీలవేణి ఇద్దరు తన మాటల్ని శ్రద్ధగా వింటుంటే, అంతేనా, ఏదోటి పోనీలే పాపమని రాధికకు నచ్చిన సినిమా చూస్తుంటే ఇంటర్వెల్లో పాప్కార్న్ డబ్బా మొత్తం తినేసింది, నాకు ఇన్ని మాత్రమే ఇచ్చింది అని పిడికెడు సైజ్ చూపిస్తూ రాధిక మీద కంప్లైంట్స్ అన్నీ చెప్పుకుంటూ పోతుంది పింకీ. ఓసేయ్, నువ్వే కదే పాప్కార్న్ కావాలని అడిగితే వద్దు అని అన్నావు, అందుకే కదే నేను తింది, అప్పటికి కూడా నీకు ఇచ్చాను కదే అంది రాధిక అప్పుడే హాల్లోకి వస్తూ. నేనంటే చిన్నపిల్లని, ఏదో పెద్దదానివి అడుగుతుంటే మొహమాటానికి వద్దు అని అన్నా, కానీ నువ్వేం చేయాలప్పుడు అంది పింకీ ఏమాత్రం తగ్గకుండా. ఏం చేయాలి అని అడిగాడు నందు. చిన్నపిల్ల మొహమాట పడుతుంది అని నువ్వే నాకు కొనివ్వాలి
అంది పింకీ. ఒక విషయం, నువ్వు చిన్న పిల్లవి కాదు, థర్డ్ క్లాస్ చదువుతున్నావు. ఇంకో విషయం, నువ్వు చెప్పే ఆ మొహమాటాలు నీ దగ్గర అస్సలు లేవు. అది నా దగ్గర. నువ్వు కావాలనే నన్నిలా అందరి ముందు బుక్ చేయటానికి ఇలా చేశావు అంది రాధిక. ఏం కాదు ఏం కాదు అని పింకీ గొడవ చేసింది. రాధికకి కోపం వచ్చి, నేనిందాకే ఇంత చాట్ తిన్నాను. పానీపూరి టేస్ట్ ఎంత బాగుందో తెలుసా? ఈరోజు మొన్న అదరగొట్టేశాడు అని కావాలని అంది రాధిక పింకీకి మండాలని. లేకుంటే మొన్న పొద్దున్నే స్కూల్కి వెళ్తూ ఏం రాగం తీసావే, బాయ్ అమ్మా బాయ్ నాన్న అంటూ మీ ఇంట్లో ప్రతి ఒక్కరికి నాకు వినపడేలా నాకు నొప్పి కలగాలనే కదా చెప్పావు అని తన మనసులో అనుకుంది రాధిక. పింకీ ఏడుపు మొహం పెట్టేసరికి నందు ఇద్దరిని చూసి పింకీని దగ్గరికి తీసుకుని, నువ్వంటే రాధికకి చాలా ఇష్టం అన్నాడు. లేదు, దానికి నేనంటే కోపం, జలసి అంది పింకీ. ఎందుకు అని నందు అడగలేదు. కారణం నందుకి బాగా తెలుసు. ఇక ఈ టాపిక్ ఇక్కడితో కట్ చేయాలి, లేకుంటే రాధిక కొన్నాళ్ళు అస్సలు నార్మల్ కాదు అని తన మనసులో అనుకొని, రాధికకి నువ్వంటే చాలా ఇష్టం, అందుకే తను తిన్నాను అని చెప్పిన చాటు నీకోసం కూడా తెచ్చింది అని అన్నాడు నందు. నిజంగా అంటూ కళ్ళు పెద్దవి చేసి ఆనందంగా చూసింది పింకీ రాధిక వైపు. అప్పటి వరకు ఒకలా ఉన్న రాధిక పింకీ ఫేస్ ఆనందంతో వెలిగిపోతుంటే నవ్వుకొని కిచెన్లోకి వెళ్ళి ప్యాక్ చేతికిచ్చింది. పింకీ ఆ ప్యాక్ తీసుకొని ఇంటికి వెళ్తుంటే, ఇక్కడే తినేసి వెళ్ళు, అమ్మ అరుస్తుంది భోజనం టైంలో ఇది తింటే అంది రాధిక. ఏం కాదు, నేను చూసుకుంటా అమ్మ గురించి, మా నాన్నమ్మకి పెట్టాలి, తనకు కూడా ఇదంటే చాలా ఇష్టం అని పరిగెత్తుకుంటూ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళింది పింకీ. అందరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకుని నవ్వుకున్నారు. కాసేపటి తర్వాత నందు భోజనం చేసి వెళ్ళిపోయాడు. కానీ రాధిక మనసు మాత్రం, ఇందాక పింకీ ఇది మా నాన్నమ్మకి చాలా ఇష్టం అంటూ పరుగు తీసిన దగ్గరే ఆగిపోయింది. వంటింట్లో అన్ని సర్దేసి హాల్లోకి వచ్చిన నీలవేణికి రాధిక అలా ఉంటే మనసు చివుక్కుమంది. రాధిక అంటూ భుజం మీద చేయి వేసింది. అమ్మా, మనకెందుకు ఎవరు లేరు అని అడిగింది రాధిక. రాధిక ప్రశ్నలకి నీలవేణి కళ్ళు నీటితో నిండగానే, సారీ అమ్మా, అడగకూడదని నాకు తెలుసు, కానీ ఏదో పొరపాటున మనసులో అనుకోకుండా బయటికి అడిగాను అంది రాధిక. రాధికని హత్తుకొని, నేను చేసిన పాపం అనుభవించక తప్పదు, కానీ నా వల్ల నువ్వు కూడా ఈ బాధపడటం నాకు కష్టంగా ఉంది రాధిక. నేను చేసిన తప్పుకి శిక్ష నీకు కూడా పడింది అని నీలవేణి కన్నీళ్లు పెట్టుకుంది. నీలవేణి బాధ చూడగానే రాధిక ఇక ఈ విషయం ఇక్కడితో వదిలేయాలని, అమ్మా నాకు రేపు ఎగ్జామ్ ఉంది, చదువుకోవాలి అని నీలవేణికి తన ఫేస్ చూపించకుండా రూమ్లోకి వెళ్ళింది రాధిక. రాధిక ఇప్పటికప్పుడు ఎందుకు వెళ్ళిందో అర్థమైంది నీలవేణికి. బాధగా తన రూమ్లోకి వెళ్ళి కళ్ళు మూసుకుంది. చిన్నప్పటి నుండి ఎంతో అపురూపంగా పెంచిన కన్నవాళ్ళు, తోబుట్టువులు కళ్ళ ముందు మెదలగానే కన్నీళ్ళు ఒక్కసారిగా వచ్చాయి నీలవేణికి. కానీ ఏం చేయలేని స్థితి. అంతా తన వల్లే. తను కోరుకునే జీవితం కోసం అందరినీ వదులుకొని వచ్చేసింది. వచ్చినప్పుడు బాధపడలేదు. అన్నింట్లో తోడు నీడై ఉన్న భర్త ప్రేమలో తన వాళ్ళని తాత్కాలికంగా మర్చిపోయింది. కానీ తన భర్త చనిపోయిన తర్వాత మళ్ళీ పుట్టింటి మీద ధ్యాస మళ్ళింది. కానీ వెళ్ళేందుకు ధైర్యం చాలటం లేదు. తప్పు తనది కూడా ఉంది కనుక. వెళ్ళిపో, నీ మొహం నాకు చూపించకు, కాదు కూడదు అని ఇంకోసారి వస్తే ఇక్కడ మేమంతా కట్టకట్టుకొని చేస్తాం. మేం బ్రతికుండటం కూడా నీకు నచ్చకపోతే ఇంకోసారి మళ్ళీ ఇటువైపుకు రా అన్న మాటలు గుర్తుకు రాగానే మగతగా పట్టిన నిద్రలో ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచింది నీలవేణి. పక్కనున్న వాటర్ బాటిల్ తీసుకుని గటగట తాగి వంటికి పట్టిన స్వేదాన్ని తుడుచుకొని మళ్ళీ పడుకుంది నీలవేణి. కళ్ళ ముందే జరిగిందంతా గుర్తుకు వస్తుంటే. నీలవేణి తన క్లాస్మేట్ రామకృష్ణని ప్రేమించింది. రామకృష్ణ కూడా నీలవేణి అంటే చాలా ఇష్టం. కానీ తన ప్రేమని నీలవేణికి చెప్పలేకపోయాడు. కారణం, అతను ఒక సామాన్య దిగువ మధ్యతరగతికి చెందినవాడు. కానీ నీలవేణి వాళ్ళు బాగా ఉన్నవాళ్ళు. నీలవేణి తన చదువు అక్కడ అయిపోతుంది అన్న టైంలో తన మనసులో మాటని రామకృష్ణకి చెప్పింది. కానీ రామకృష్ణ ఒప్పుకోలేదు. అతనికి తెలుసు ఇది ఇంతటితో ఆగదు. నీలవేణి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలిస్తే తమ కుటుంబం ఏమైపోతుందో అన్న భయంతో సున్నితంగా నీలవేణి ప్రేమని తిరస్కరించాడు. కానీ నీలవేణి మనసుకి అర్థమవుతుంది తనంటే రామకృష్ణ కూడా ఇష్టమేనని. బహుశా ఏదో కారణం వల్ల తననెందుకో దూరం పెడుతున్నాడు అని అనుకుంది నీలవేణి. ఆ మాటే చాలా రోజుల నుండి తనని తప్పించుకొని తిరుగుతున్న రామకృష్ణని అడిగిందోసారి. ఇప్పుడు కూడా తను నీలవేణికి ఏం చెప్పకుండా ఉంటే కుదరదు అని తన మనసులో మాటలు చెప్పాడు రామకృష్ణ. చూడు నీలా, నువ్వంటే నాకు ఇష్టం లేదు అని చెప్పను, కానీ మనం బ్రతకాలంటే కేవలం ఇష్టం ఉంటే సరిపోదు.
ప్రేమ పెళ్లిగా మారి జీవితం చివరి వరకు కలిసుండాలంటే ప్రేమ మాత్రమే సరిపోదు. ఆ ప్రేమకి అండ ఉండాలి. పెద్దవాళ్ళ ఆశీర్వాదం కావాలి. నిన్ను పోషించుకునే స్థాయిలో నేనుండాలి. నేను చెప్పేది నీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను అన్నాడు రామకృష్ణ. నిజమే. నువ్వు చెప్పింది నిజమే. నేను కాదన్ను. నీ నీడలో గంజి తాగైనా నేను బ్రతకాలని నేనే చెప్తున్నానుగా అంది నీలవేణి. ప్రేమ మాత్రమే చాలదు నీలా. మీ ఇంట్లో నిన్ను చాలా సంతోషంగా, కాలికి మట్టంటకుండా అపురూపంగా చూసుకుంటారు. అలాంటిది నాలాంటి పేదవాడితో నువ్వు సంతోషంగా బ్రతకగలవా? అయినా మన ప్రేమను మీ ఇంట్లో వాళ్ళు అంగీకరిస్తారా? అన్నాడు రామకృష్ణ. పెద్దవాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నా జీవితం మాత్రం నీతోనే కృష్ణ. ఇందులో ఎలాంటి మార్పు లేదు అని ఖచ్చితంగా చెప్పేసింది నీలవేణి. చేసేదేం లేక సరే నేను కూడా మా ఇంట్లో చెప్తాను అని ఇంటికి వెళ్ళిపోయాడు రామకృష్ణ. రామకృష్ణ ఇంట్లో విషయం చెప్పగానే రామకృష్ణ తల్లి సరోజమ్మ భయపడిపోయింది. తండ్రి లేని పిల్లాడివి, ఒక్కగానొక కొడుకువి. నీకు నచ్చిన అమ్మాయితో పెళ్లి జరిపించి నువ్వు సంతోషంగా ఉండాలని నేను అనుకోగలను. కానీ మన స్థాయి ఏంటి, ఆ అమ్మాయి స్థాయి ఏంటి ఎక్కడా పొందనలేదు నాన్న. వాళ్ళ ఇంట్లో ఈ విషయం తెలియకముందే మనం ఈ ఊరు వదిలి ఎక్కడికైనా వెళ్ళిపోవటం మంచిది. తెలిస్తే ఇంకేమన్నా ఉందా? మనం ప్రాణాలతో ఉంటామని కూడా నాకు అనిపించటం లేదు. నువ్వు క్షేమంగా ఉంటే అదే చాలు నాకు. ముందు మనం ఇక్కడి నుండి ఎటైనా దూరంగా వెళ్ళిపోదాం అన్నది సరోజమ్మ గాబరాగా. అది కాదమ్మా, నీలవేణి నా మీద చాలా ఆశలు పెట్టుకుంది. ఇప్పుడు నేను తనని వదిలి వెళ్ళిపోతే తన పరిస్థితి ఏంటి అన్నాడు రామకృష్ణ దీనంగా. నువ్వెన్ని చెప్పినా నాకెందుకో భయంగా ఉందిరా. వాళ్ళు పెద్దోళ్ళు. వాళ్ళతో మనం ఎక్కడ ఏ విషయంలో కూడా సరితూగం. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. రేపు ఈ విషయం తెలిసి నీ ప్రాణాల మీదకొస్తే నేను దాన్ని భరించలేను. మీ నాన్న పోయాక నిన్నే నా ప్రాణంగా భావిస్తూ పెంచుకుంటూ వచ్చాను. ఈ ప్రేమ వల్ల నీకు రేపు ఏదైనా అయితే దాన్ని తట్టుకోవటం నా వల్ల కాదు. నా కోసమైనా పరిస్థితులని అర్థం చేసుకొని నువ్వు ఆ అమ్మాయిని మర్చిపోయి మనం ఎటైనా దూరంగా వెళ్ళిపోవటం మంచిది అని చెప్పింది. అమ్మా, నువ్వేం చెప్పినా నీ కొడుగ్గా నేను వింటాను. కానీ అక్కడ నీలవేణికి కూడా మనసిచ్చానమ్మా. ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదు అన్నాడు రామకృష్ణ. రామకృష్ణ మాటలకి దిగులుగా కూర్చుంది సరోజమ్మ, మనసు అసలు స్థిమితంగా లేక. అది జరిగిన 2 రోజుల తర్వాత నీలవేణి కాలేజ్కి వచ్చి రామకృష్ణతో, ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. నాకేం చేయాలో అర్థం కావటం లేదు. మీ ఇంట్లో చెప్తాను అని అన్నావు కదా, ఏమైంది అని అడిగింది నీలవేణి. అమ్మ భయపడుతుంది నీలా. మీ వాళ్ళ నుండి ఏదైనా ఆపద ఉంటుందేమో అని మెల్లిగా చెప్పాడు రామకృష్ణ. నిన్ను తప్ప నేను ఇంకొకరిని నా జీవితంలోకి ఊహించుకోను కృష్ణ. చావైనా బ్రతికైనా అది నీతోనే. అది ఖచ్చితంగా చెప్పేసింది నీలవేణి. నేను భయపడుతుంది నా ప్రాణాల కోసం కాదు, అమ్మ కోసం. తన భయంలో కూడా నిజం లేకపోలేదు కదా అన్నాడు రామకృష్ణ. మరిప్పుడేం చేద్దాం చెప్పు నువ్వే అంది నీలవేణి నిరాశగా. ఇంకొకసారి అమ్మతో మాట్లాడి చూస్తాను. తర్వాత నా నిర్ణయం నీకు చెప్తాను అన్నాడు కృష్ణ. నీ నిర్ణయం వల్ల మన జీవితాలు ఎటువైపుకు వెళ్తాయో చూడాలి. కానీ ఒక మాట గుర్తుంచుకో కృష్ణ, నేను అందుకునేది నీ చెయ్యి మాత్రమే. అది కాకుండా ఇంకోలా నా జీవితంలో జరిగితే నేను ప్రాణాలతో ఉండను అని చెప్పి ఏడుస్తూ వెళ్ళింది నీలవేణి. ఇంటికి రాగానే దిగులుగా ఉన్న కొడుకుని చూసి అడిగింది సరోజ విషయం ఏంటి అని. జరిగింది మొత్తం చెప్పేశాడు రామకృష్ణ. అంత మొండి పట్టుదల ఏంటి ఈ అమ్మాయికి? అయినా ఆడపిల్ల అంత మూర్ఖంగా ఉండకూడదు. అది కోరి కష్టాలు తెచ్చుకోవటానికి అన్నది సరోజమ్మ కటువుగా. ఎక్కడ తను మెత్తగా మాట్లాడితే రామకృష్ణ మనసు కరిగి కష్టాలు తెచ్చుకుంటాడేమో అన్న భయంతో. ఆయన రామకృష్ణ అలాగే మౌనంగా దిక్కులు చూస్తూ ఉంటే, నీ తల్లిగా ఒక మాట చెప్తాను. కొడుకుగా నువ్వు అది నెరవేర్చాలి. నేనేం చేసినా నీ మంచి కోసమే. నువ్వు బాగుండాలని చేస్తాను. అది నీ దృష్టిలో స్వార్థం అని అనిపించినా పర్లేదు అని ఒక్క క్షణం ఆగి, మనం ఇప్పుడే ఈ ఊరు నుండి ఎటైనా వెళ్ళిపోదాం. ఇక్కడున్న ఆ కాస్త భూమి కూడా రామయ్య అన్నయ్యకి ఇచ్చేశాను. నువ్వు నీ ప్రేమ విషయం చెప్పగానే ఏదో ఒకరోజు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది అని అన్నయ్య కొంత డబ్బు ఏర్పాటు చేశాడు. మిగిలిందేదోలా ఇస్తాడు కొన్నాళ్ళకి అని సరోజమ్మ చెప్తున్నా కూడా అలాగే తనకేం పట్టనట్టు బాధగా కూర్చున్న తన కొడుకుని మళ్ళీ ఒకసారి చూసి అతని గడ్డాన్ని పట్టుకొని, ఇప్పుడు నీకు బాధగా ఉన్నా తప్పదు నాన్న. నేనేం చేసినా నీ మంచి కోసమేగా. పట్నం వెళ్ళి మన దగ్గరున్న డబ్బుతో ఏదో ఒకటి మనకి చేతనైంది చేసుకుని బ్రతుకుదాం అని చెప్పి చేతికందిన వాటిలో అవసరానికి సరిపోయేవి సర్దుతూ ఉంది సరోజమ్మ. రాత్రి కాగానే కొడుకు చేతిని పట్టుకొని గుట్టుగా ఊరు బయటకు వచ్చింది. అటువైపుగా టౌన్కి పోయే ఆటో రాగానే రామకృష్ణని బ్రతిమాలి కూర్చోబెట్టింది. తనెక్కే ముందు
ఎవరో అమ్మాయి కూడా కూర్చోవటం చూసింది. ఆ ఆటోలో ఈ ముగ్గురు తప్ప ఇంకో మనిషి లేడు. చీకట్లో సరిగ్గా చూడలేదు కానీ ఊరు దాటాక చూసింది సరోజమ్మ ఆ అమ్మాయిని. అంతే. గుండె చేతి పట్టుకుంది భయంతో. నువ్వా? అన్నాడు తన తల్లి ఎందుకు భయపడుతుందో అని అటుగా చూసిన రామకృష్ణ. నేనే. నేనేం మీ వెంట రావటం లేదు. నా దారిన నేను పోతున్నాను. కంగారు పడకండి. నా వల్ల మీకేం ప్రమాదం రాదులేండి. నా కర్మకి నన్ను వెళ్ళనివ్వండి అంటూ ఇంకో వైపుకు తిరిగి సమాధానమిచ్చింది నీలవేణి. నీలవేణిని అంత రాత్రిపూట ఇలా తమతో ఊహించలేదు సరోజమ్మ. అందుకే కాసేపు బిగుసుకుపోయింది. అది కాదు నీలా అని రామకృష్ణ ఏదో మాట్లాడబోతుంటే, ఎవరండి మీరు? మీరెవరో నాకు తెలీదు. తెలియని వాళ్ళతో మాట్లాడే ఉద్దేశం నాకు లేదు అని కటువుగా చెప్పింది నీలవేణి. అయ్యో, మీ ఇంట్లో నువ్వు ఇలా కనబడకుండా పోతే కంగారు పడతారు కదా. నీకెందుకు అర్థం కావట్లేదు నీలా? రేపు మీ వాళ్ళకి నువ్వెలా వచ్చేస్తావని తెలిస్తే ఊరికే ఉంటారా? బయట వాళ్ళకి తెలిస్తే నీ గురించి 10 మంది 10 రకాలుగా అనుకుంటారు అన్నాడు రామకృష్ణ. ఎలా అయినా నీలవేణి మనసు మార్చి ఇంటికి పంపాలని. నా బ్రతుకు నా ఇష్టం. ఎవరో ఏదో అనుకుంటారని కళ్ళు మూసుకుని మనసు చంపుకొని బ్రతుకుండగానే చచ్చిందాన్లా బ్రతికే బ్రతుకు నాకొద్దు. ఆయన నా గురించి నీకెందుకు? నేనెవరో నువ్వెవరో. నా గురించి కంగారు పడటం మానేసి మీ పని మీరు చూసుకోండి అని నీలవేణి అనేలోగానే సిటీకి వెళ్ళే బస్ స్టాప్ వచ్చింది. అంతలో బస్ కూడా రావటంతో రామకృష్ణని దాటుకొని వెళ్ళి బస్ ఎక్కి కూర్చుంది నీలవేణి, మొహానికి బయట కొంగు కాస్త అడ్డు పెట్టుకొని. అప్పటి వరకు అక్కడ జరిగేదంతా బొమ్మలా చూస్తున్న సరోజమ్మ తేరుకొని వెంటనే బస్ ఎక్కింది రామకృష్ణ చేయి పట్టుకొని. నీలవేణికి కాస్త దూరంగా వెనక వైపున కూర్చున్నారిద్దరు. ఏందిరా ఇది? ఆ పిల్లకి మనం వెళ్ళే విషయం ఎలా తెలిసింది? నువ్వు చెప్పావా అని అడిగింది కంగారుగా సరోజమ్మ. మనం వెళ్ళే విషయం ఇంతకు ముందే కదా నాకు తెలిసింది. అప్పటి నుండి నేను బయటికి కూడా వెళ్ళలేదు. ఎలా చెప్తాను అన్నాడు రామకృష్ణ అయోమయంగా తల్లిని నీలని మార్చి మార్చి చూస్తూ. మధ్యరాత్రి దాటింది. ముగ్గురు ఎవరి ఆలోచనల్లో వాళ్ళున్నారు. తెల్లవారుజామున 3 గంటలకంతా సిటీకి చేరింది బస్సు. అమ్మా, ఇప్పుడేం చేద్దాం? పాపం నీల ఒక్కతే ఎటు వెళ్తుంది? తనొచ్చింది నా కోసమే అమ్మా. నేను తనకి చెప్పకుండా వచ్చేసానని కోపంలో ఉంది అన్నాడు రామకృష్ణ తల్లి మనసులో ఏముందోనని. నిజమే. ఆడపిల్ల ఒక్కతే ఎటువైపు వెళ్తుంది? నా బిడ్డని నమ్మింది. కష్టాలు పడతారని తెలిసి కూడా ఇంతవరకు వచ్చింది. ఇప్పుడు తను వాళ్ళింటికి వెళ్ళలేదు. వెళ్తే ఏం జరుగుతుందో తెలిసి కూడా ఇంతవరకు వచ్చిందంటే వీళ్ళ మధ్య ప్రేమ అంత బలంగా ఉందా అని తన మనసులో అనుకుంటూ నీలవేణి వైపు చూసింది సరోజమ్మ. రాత్రంతా నిద్రలేదు. ఏడ్చి ఏడ్చి మొహమంతా ఎర్రబడి పీక్కుపోయింది. కష్టం అంటే ఏంటో తెలియకుండా పెరిగింది. నా బిడ్డ కోసం బాధపడుతుంది. ఏం జరిగితే అది జరుగుతుంది. నా కొడుకు కోసం వచ్చింది కనుక ఇక మీదట తన బాధ్యత కూడా నాదే అని స్థిరంగా ఒక నిర్ణయం తీసుకుంది సరోజమ్మ. కొడుకు దగ్గర నుంచి లేచి నీలవేణి దగ్గరికి వెళ్ళింది. తన వైపుగా వస్తున్న ఆవిడ్ని చూడగానే ఇప్పుడు ఇంకేం చెప్పి నన్నింటికి పంపిస్తుందో ఏమో. ఇంతదాకా వచ్చాక నేనింటికి వెళ్ళేదే లేదు. వీళ్ళు నన్ను తమతో రానివ్వరు. అయినా పర్లేదు, నా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిపోతాను. అక్కడ ఏదోలా నా బ్రతుకు నేను బ్రతకాలి. అంతేకాని తిరిగి ఇంటికి వెళ్ళలేనని తన మనసులో అనుకుంది నీలవేణి. సరోజమ్మ నీలవేణి పక్కనే కూర్చుని, నేను మీ ప్రేమకి అడ్డుపట్టం లేదు. మీ ప్రేమ వల్ల నా కొడుకు ఏమైపోతాడు అని భయపడ్డాను. కానీ ఎప్పుడైతే నువ్వు అన్నింటినీ కాదనుకొని ధైర్యంగా నా కొడుకు కోసం వచ్చాపో అప్పుడే అర్థమైంది నాకు. నా భయాలు ఎలా ఉన్నా దానివల్ల మిమ్మల్ని ఇద్దరిని బాధ పెట్టడం సరికాదు అని అంటున్న సరోజమ్మ మాటలు విని ఇక్కడ నీలవేణి, అక్కడికి కాస్త దూరంగా ఉన్న రామకృష్ణ మొహాలు ఒక్కసారిగా వెలిగిపోయాయి. చాలా థ్యాంక్స్ అమ్మా, మమ్మల్ని అర్థం చేసుకున్నందుకు అంటూ సరోజమ్మకి దగ్గరగా వచ్చాడు రామకృష్ణ. నీలవేణికైతే ఆనందంలో మాటలు కూడా రావటం లేదు. అలాగే బొమ్మలా ఉండిపోయింది. ఇలా జరగాలని బహుశా ఆ పైవాడు ముందే రాసిపెట్టాడేమోలే కృష్ణ. అంతా ఈశ్వరేచ్ఛ. వీలైనంత తొందరగా మీ ఇద్దరికి పెళ్లి చేస్తాను. మీ సంతోషం కంటే నాకు కావాల్సింది కూడా ఇంకేం లేదు అంది సరోజమ్మ. సరోజమ్మ మాటలకి చాలా సంతోషంగా ఉన్నారు రామకృష్ణ నీలవేణి. బస్సు దిగాక ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అని అడిగింది నీలవేణి. ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియకుండానే బస్సు ఎక్కావా అన్నాడు రామకృష్ణ నవ్వుతూ. ముందైతే కోపంలో అలానే అనుకున్నాను కానీ తర్వాత ఎక్కడికి వెళ్ళాలనే భయం పట్టుకుంది. అంతలోనే నా చిన్నప్పుడు ఫ్రెండ్ రమ గుర్తుకొచ్చింది. కొన్ని రోజుల క్రితం తనని కలిసినప్పుడు తన వివరాలు చెప్పింది. ప్రస్తుతానికి అక్కడికి వెళ్దామని అనుకున్నా అంది నీలవేణి. బాగానే అనుకున్నావు కానీ అక్కడికి వెళ్తే మీ ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఉంటుందా? అయినా ఒక్కదాని వల్ల వెళ్ళుంటే వాళ్ళు కంగారు పడి
మీ వాళ్ళకి నువ్వు ఇలా వచ్చావని చెప్పకుండా ఉంటారా అన్నాడు రామకృష్ణ. అవును కదా, కనీసం నేనైనా ఎక్కడికి వెళ్ళాలో ఏదో ఒకటి అనుకున్నాను కానీ నువ్వు అది కూడా అనుకోలేదు కదా అని చిన్నగా అని, అయినా అంత సడన్గా ఒక నిర్ణయం, అందులోనూ చాలా పెద్ద నిర్ణయం తీసుకోవాల్సి రావటం అంటే మాటలా అన్నది నీలవేణి. అసలు మేం వెళ్తున్న విషయం నీకెలా తెలుసు అని అడిగాడు రామకృష్ణ. రామయ్య బాబాయ్ చెప్పాడు, పొలం అమ్మేసి వెళ్తున్నారని అంది నీలవేణి. కాసేపు మౌనంగా ఉండండి అని ఇద్దరికీ చెప్పి తన బ్యాగ్లో నుండి ఒక పేపర్ బయటికి తీసింది సరోజమ్మ. అందులో ఎవరిదో అడ్రస్ ఉంది. ఇదెవరిదమ్మా అని అడిగాడు రామకృష్ణ అడ్రస్ పేపర్ చూస్తూ. ఈ అడ్రస్ మా దూరపు బంధువులది, నా చిన్ననాటి స్నేహితురాల్ది, మా పుట్టింటి తరపు వాళ్ళది. దాదాపు కొన్నేళ్ల క్రితమే వీళ్ళు ఆ ఊరు దాటి బయటికి వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. పోయిన సంవత్సరం మన ఊరి జాతరకు వచ్చినప్పుడు ఇచ్చారు. ఎప్పుడైనా సిటీకి వస్తే రమ్మని అని చెప్పింది సరోజమ్మ. నాకు వీళ్ళెవరో తెలీదు అన్నాడు రామకృష్ణ అడ్రస్లో ఉన్న పేర్లు చూసి. చెప్పాను కదరా, వీళ్ళు మా పుట్టింటి తరపు బంధువులని. నువ్వు చూడటం తక్కువే. నువ్వే కాదు, ఇప్పుడు మన ఊరి వాళ్ళకు కూడా వీళ్ళెవరో తెలీదు. మనం ఎవరికైనా తెలియకుండా దూరంగా వెళ్ళి తలదాచుకోవాలంటే ఇంతకంటే మార్గం లేదు. ఇప్పటికే నీలవేణి వాళ్ళు మన బంధువుల ఇళ్లలో వెతికిస్తూ ఉంటారు. ఊరు దాటి కూడా వచ్చే ఉంటారు. వీలైనంత త్వరగా మనం ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి అంది సరోజమ్మ కంగారుగా. కంగారు పడకండమ్మా, మా వాళ్ళు రారు. నా విషయం తెలిసి మొదట బాధపడతారు, కోప్పడతారు. ఆ తర్వాత నేను చచ్చానని వదిలేస్తారంతే అంది నీలవేణి. అవేం మాటలు తల్లి, ఈ రోజున్నంత కోపం రేపటికి ఉండదు. చావు గురించి ఎందుకు కానీ ఇక్కడ ఎక్కువసేపు ఉండటం మంచిది కాదు అని కొడుకుని చూసి అడ్రస్కి ఎలా వెళ్ళాలో కనుక్కోమని చెప్పింది సరోజమ్మ. రామకృష్ణ వివరం తెలుసుకోగానే ఆ ఇంటి దారి పట్టారు ముగ్గురు. ఇంటి బయట నుండి చూసి అక్కడే నిలబడి బయటను ఒక పనివాడికి తన పేరు చెప్పి లోపలికి పంపించింది సరోజమ్మ. కాసేపటికి సరోజమ్మ వయసును కావిడ వచ్చింది బయటికి. రావటంతోనే సరోజని చూస్తూ నవ్వుతూ పలకరించింది. క్షమించు తులసి, అనుకోకుండా రావాల్సి వచ్చింది అని ఆవిడకి చెప్పి రామకృష్ణని చూపించి నా కొడుకు అని, నీలవేణిని చూపించి నా కోడలు అని చెప్పింది సరోజమ్మ. కొత్త జంటనా? ఆయన నన్ను పిలవకుండానే పెళ్లి చేశావా సరోజా అన్నది తులసి తన చిన్ననాటి స్నేహితురాలితో నవ్వుతూ. అది అది అని సరోజమ్మ ఏదో చెప్పబోతుంటే, అయ్యో బయట నిలబెట్టి మాట్లాడేస్తున్నాను అంటూ ముందు లోపలికి వెళ్దాం పదండి అని లోపలికి తీసుకుని వెళ్ళింది తులసి. ఒక గది చూపించి ముందు మీరంతా ఫ్రెష్ అవ్వండి, తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం అంటూ వాళ్ళని పంపించి తన పనిలో పడిపోయింది తులసి. అందరూ టిఫిన్లు చేశాక, ఇప్పుడు చెప్పు సరోజ, అసలేమైంది అని అడిగింది తులసి. నీ సహాయం కోసం వచ్చాను, కాదనకుండా నీడనిచ్చావు, నీకు నిజమే చెప్పాలి అంటూ రామకృష్ణుల నీలవేణిల ప్రేమ విషయం, వాళ్ళ ఊరు వదిలి రావటం గురించి మొత్తం ఉన్నదున్నట్టు చెప్పేసింది సరోజమ్మ తులసికి. మొదట తులసి కాస్త షాక్ అయినా, ఈ రోజుల్లో పిల్లలు ప్రేమ అనటం పెద్దవాళ్ళు ఒప్పుకోకపోవటం మామూలైంది. ఎవరి తరపు వాదన వాళ్ళది. కుటుంబ గౌరవం 10 మందిలో మంట కలిసిపోతుందని, స్థాయి గురించి, ఆస్తి అంతస్తుల గురించి, కులం గురించి ఎవరు పట్టింపులు వాళ్ళవి. ప్రేమకి అన్నీ అడ్డుగోడలే. ఇందులో ఎవరిని మనం తప్పు పట్టలేం సరోజా, ఎవరి కారణాలు వాళ్ళకుంటాయి అంటూ నిట్టూర్చింది తులసి. సరోజ అలాగే మౌనంగా ఉంటే ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకుని, కంగారు పడకు సరోజా, అసలు ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు? నేను నీకు ఏ విధంగా హెల్ప్ చేయగలను? మీరు ఇక్కడ ఉంటున్నట్టు కూడా ఎవ్వరికీ తెలియకుండా అన్నది తులసి. ముందు వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలి తులసి, తర్వాత నా దగ్గరున్న డబ్బుతో ఏదో ఒక చిన్న పనో వ్యాపారమో మొదలు పెట్టాలి. వాళ్ళు సంతోషంగా ఉంటే అదే చాలు నాకు అంది సరోజమ్మ. సరే అయితే, నాకు తెలిసిన పంతులు గారితో మాట్లాడి ముందు వీళ్ళకి పెళ్లి చేసేద్దాం. ఇక వ్యాపారం విషయానికి వస్తే మా ఆయన కాంట్రాక్టర్ అని నీకు కూడా తెలుసు కదా, బాగానే సంపాదిస్తున్నారు. ఈ మధ్య వచ్చిన లాభాలతో ఊరి చివర కొన్ని షాపులు కొన్నాం. అందులో ఏదో ఒక షాప్ తీసుకుని మీకు నచ్చిన వ్యాపారం చేసుకోండి. కాకపోతే షాప్ ఇక్కడ నుండి కొంచెం దూరం అని చెప్పింది తులసి. నీడనివ్వటమే కాకుండా దారి కూడా చూపిస్తున్నావు తులసి, నీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను. కానీ మా వల్ల నీకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదు, ముఖ్యంగా నీలవేణి వాళ్ళ ఇంట్లో వాళ్ళ నుండి. నీ గురించి వాళ్ళకి తెలియకముందే మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అంది సరోజమ్మ. సర్లే గాని ముందు నేను పంతులు గారితో మాట్లాడతానని ఫోన్ చేసింది తులసి. సాయంత్రం ఇంటికి వస్తాడని అనటంతో ఆ విషయమే సరోజకి చెప్పింది. చుట్టూ చూసి, ఇంతకీ మీ వారు అంటూ అక్కడితో ఆగింది సరోజ. ప్రస్తుతానికి ఇక్కడ లేరు, కాంట్రాక్ట్ పని మీద బెంగళూరు వెళ్ళారు. ఈ మధ్య ఎక్కువగా అక్కడే ఉంటున్నారు, అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోతున్నారు. నా కొడుకు గురించి తెలుసు కదా, ఢిల్లీలో చదువుకుంటున్నాడు. ఇంట్లో ఒక్కదాన్నే ఉంటాను, ఏదైనా అవసరమైతే పని వాళ్ళు ఉన్నారుగా అని సరోజకి చెప్పి
తమ చిన్నప్పటి విషయాల గురించి మాట్లాడుకుంటూ కూర్చుంది తులసి. సాయంత్రం పంతులు గారింటికి రావటం, చక్కని ముహూర్తం పెట్టడం ఆలస్యం. ముహూర్తం కూడా వారంలోనే ఉండటంతో రామకృష్ణ నీలవేణిల పెళ్లి జరిపించారు సరోజమ్మ, తులసి. ఒక పక్క పెళ్లి చేస్తున్న సరోజమ్మ భయపడుతూనే ఉంది. కానీ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, తాము ఊరు దాటి వచ్చి వారమైనా కూడా నీలవేణి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవ్వరూ తమని వెతకకపోవటం. అయినా ఆ రోజు నీలవేణి అన్నది కూడా, మొదట బాధపడినా తర్వాత నేను చచ్చానని వదిలేస్తారని. బహుశా నీలవేణి మాటని నిజమైందేమో అనుకుంది సరోజమ్మ తన మనసులో. వారం తర్వాత రామకృష్ణతో తన దగ్గరున్న డబ్బుతో బట్టల వ్యాపారం మొదలు పెట్టించింది సరోజమ్మ. కాలం ఎవరి కోసం ఆగలేదు. పెళ్ళైన 3 సంవత్సరాలకి రాధిక పుట్టింది. ఈ 3 సంవత్సరాలలో సరోజమ్మ అమ్మగా మారిపోయింది నీలవేణికి. రామకృష్ణ శ్రమకి అదృష్టం కూడా కలిసొచ్చింది. కొన్ని సంవత్సరాల్లోనే వ్యాపారం బాగా విస్తరించింది. తన కింద ఇంకో 10 మందికి ఉపాధి కల్పించాడు రామకృష్ణ. అంతా రాధిక తెచ్చిన అదృష్టమని అనుకున్నారు అందరూ. రాధిక 10th చదివే టైంలో అనుకోకుండా జరిగిన యాక్సిడెంట్లో రామకృష్ణ, సరోజమ్మ ఒకేసారి చనిపోయారు. అప్పటి వరకు సంతోషంగా ఉన్న నీలవేణికి ఒక్కసారిగా తీరని శోకం కలిగింది. అప్పుడు కూడా నీలవేణికి తులసి అండగా నిలబడింది. అన్ని వ్యవహారాలు చక్కబెట్టడంలో నీలవేణికి తోడుగా నిలిచింది. రాధిక భవిష్యత్తు గురించి ఆలోచించమని, రాధిక జీవితం బాగుండాలంటే ముందు తను ధైర్యంగా పరిస్థితులని అర్థం చేసుకుని నిలబడాలని పదే పదే చెప్తూ వచ్చింది తులసి. మెల్లిగా రాధిక కోసం అంతా మర్చిపోవడానికి ప్రయత్నం చేస్తూ తన భర్త చూసుకునే ఆ చిన్నపాటి వ్యాపారాన్ని తులసి చెప్పిన నమ్మకస్తుల చేతిలో పెడితే వాళ్ళు కూడా క్రమంగా నిజాయితీగా లాభాల్లో వాటా ఇస్తూ ఉండటంతో తను, రాధిక ఎలాంటి లోటు లేకుండా ఉన్నారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు. ఇలా జరిగింది మొత్తం గుర్తు చేసుకుంటూ తల భారంగా అనిపిస్తే ఇక నిద్ర పట్టక వరండా వైపు అడుగులు వేసింది నీలవేణి. అటు ఇటు తిరుగుతూ ఉన్న నీలవేణి ఒక్కసారిగా పడిపోయింది. నీలవేణి కింద పడిపోయిన సౌండ్ విని రాధిక కంగారుగా బయటకొచ్చింది. పడిపోయిన తన తల్లిని చూడగానే అమ్మా అంటూ క్షణంలో నీలవేణి దగ్గరికి చేరింది రాధిక కంగారుగా. 2 క్షణాల పాటు రాధికకేం అర్థం కాలేదు. వెంటనే తన ఫోన్ తీసుకుని నందుకి ఫోన్ చేసింది. తెల్లవారుజామున 3 గంటలకి ఫోన్ రింగ్ అవుతుంటే మత్తుగా ఫోన్ స్క్రీన్ చూశాడు నందు. స్క్రీన్ మీద రాధిక పేరు డిస్ప్లే అవుతుంటే ఈ టైంలో ఫోన్ చేస్తుందేంటి, ఏదన్నా ఎమర్జెన్సీనా అనుకుంటూ కాల్ అటెంప్ట్ చేశాడు నందు. అవతల రాధిక ఏడుపు వినగానే నందుకి నిద్ర మత్తు వదిలిపోయింది రాధిక చెప్పింది విని. కంగారు పడకు, నేను వస్తున్నా అంటూ అంబులెన్స్కి కాల్ చేశావా అని అడిగాడు నందు. లేదు, చేయలేదు, నాకు స్ట్రైక్ అవ్వలేదు అని కంగారుగా ఫోన్ పెట్టేసి అంబులెన్స్కి కాల్ చేసింది రాధిక. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.